మీరే పట్టించారా మొన్న మస్తాన్? లేదు సార్. నాకు మరి 1 మంత్ నుంచి తెలుసు. పట్టించడం ఏంటి సార్? అంటే 1 మంత్ అంటే క మన ఒక ఇంటర్వ్యూలో మస్తాన్ సాయి మాట్లాడిన నెక్స్ట్ డేనే అరెస్ట్ అయిపోయారు. అది కాదు, ఇంకా ఆటోమేటిక్‌గా జరిగింది సార్. తప్పది. అంటే మీకు పోలీస్‌లో చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉందని, మీరు లేదు సార్. చిటికేస్తే అరెస్ట్‌లు మీరు ఏం చెప్తే సార్ మరి జరుగుతుందని. అప్పుడు నేనెందుకు అరెస్ట్ అవుతాను సార్? అంటే అప్పటికి మీకు తెలీదు కాబట్టి. ఆ సార్ అది తర్వాత మొన్నే మీరు మార్చ్ సార్ నేనొచ్చింది బయటికి. ఆ! ఎన్నో నెలలు లేదు. 2, 3 మంత్స్ లోనే కదా సార్. అచ్చా! ఆ! రాజ్ పైన కేసు పెట్టి కూడా 2 మంత్స్ ఎంత టక్కున గడిచిపోతున్నాయి సార్. ఓకే. తప్పు అది, చాలా తప్పు. ఆ! నేను నిజంగా తప్పు చేసుంటే నన్ను లోపటేయడం ఇప్పటికైనా సరే 1 మినిట్ పని సార్ ఓకే. పోలీసులకి. ఆ! అంతేగాని ఏదో ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది అన్నదైతే కాదుంది. అసలు అదంతా శేఖర్ భాష చెప్పడం మాత్రమే. నార్సింగి పోలీస్ స్టేషన్ మొత్తం మీ కంట్రోల్‌లో ఉంటదా? సార్ ఊరుకోండి సార్, దండం పెడతాను. మీరు కాల్ చేయండి. ఇప్పటికైనా సరే, ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉందనుకోండి రెడీగా వచ్చి తీసుకెళ్ళిపోతారు. అంతేగాని ఏదో ఇప్పుడు లావణ్య చెప్తే చేయడమో ఇదే, నేను వేటిల్లోని లేను, ఏది చెయ్యట్లేదు. ఓకే. నేను క్లీన్ ఉన్నాను. తప్పేం లేదు నాది. అంతే తప్ప ఓకే. నేను ఇంకేమీ చేయట్లేదు సార్. అది నిజం. రైట్. యాహ్! అంటే మిమ్మల్ని మరీ నేను దోషిలాగా అయితే నేను లేదు లేదు మాట్లాడలేను సార్. గానీ లేదు సార్. యాహ్! నేను క్రిమినల్ అయితే కాదు సార్. యెస్. యెస్. క్రైమ్ అయితే చేయలేదు. ఐ నో. ఒకవేళ ఆ పరంగా వస్తే నేను కన్స్యూమర్ కేటగిరీకి వస్తానేమో తప్ప వస్తారేమో ఆ గానీ చెడ్డ యెస్. పని, అమ్మడం, కొనడం లాంటివి నేను చేయలేదు సార్. ఇంకా నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వల్ల ఇదై ఉండొచ్చు. అంతే అండ్ ఆ అంతే ప్రీతికి అంతే. నోట్లో పోసి థమ్సప్ పోసి అన్నది పచ్చి అబద్ధం. ఆ పిల్ల నా దగ్గరికి రావడమే, అక్క నన్ను ఇట్లా రీహాబ్‌కి ఇచ్చేసారు, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నేను ఇదే అనుకుంటూ ఒక బాధలో వచ్చింది ఆ పిల్ల. ఆ! అండ్ 2019లోనే ఆ పిల్లకి పెళ్లయిపోయి విడిపోవడం, రిహాబ్‌లో అవన్నీ 2019 స్టోరీస్ అండి. అచ్చచ్చా! నాకు ఆ అమ్మాయి 2022 మేలో ఆ టైంలో పరిచయం. ఓకే. 6 మంత్స్ ఒక జర్నీలో మరి ఆల్రెడీ 2019లో ఉన్న అలవాటు ఉన్న అమ్మాయికి నేనేం నేర్పిస్తాను సార్? చాలా తప్పు అది. అచ్చా 19లోనే అలవాటు ఉంది. అలవాట్లు ఉన్నాయి ఆ అమ్మాయికి. నా దగ్గర రావడం కూడా, అక్క నేను ఇలా మొత్తం మారిపోయి రిహాబ్‌లోకి ఎళ్ళేసి వచ్చేసాను, హుహు. నాకు వర్క్ చేసుకోవాలని ఉంది, మనం యూట్యూబ్ ఏదైనా వర్క్ చేసుకుందామా? అలా అండి నా దగ్గరకు వచ్చిన అమ్మాయి. వాహ్! ఇప్పుడు నిన్న కూడా కాల్ ఏదో రిలీజ్ అయింది. మరి అందులో అక్క అని స్వీట్‌గా మాట్లాడుతది. దట్స్ ద ప్రీతి ఐ నో. ఈ ఓకే. ప్రీతి నాకు తెలీదు. మరి ఈ ప్రీతిని ఎవరు అలా మార్చారు? ఎందుకలా మార్చారో నాకు తెలీదు. ఈవెన్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్స్‌ని గూడా మీరే డ్రగ్ అడిక్ట్ చేశారని. సార్ తప్పు సార్, అది నాకసలు చాలా మిమ్మల్ని చూస్తే పెద్దది. భయమేస్తుంది. మీరు ఇంతమందిని డ్రగ్ మరి నా అడిక్ట్ ఫేస్ ఎలా ఉందా? మా అదే ఫేస్ నాకు ఎలా అర్థం ఉందా మీరు కావట్లా. చెప్పండి. ఇలా చూస్తే మరి నా రాజ్ సరే అందరికి అలవాటు చేశా, మరి నా రాజ్‌కి ఎందుకు చేయలేదు నేను? అదే కదా ఇప్పుడు ఇప్పుడు నా రాజ్‌కి నేను చేసుంటే నా రాజ్ నా గుప్పెట్లో ఉండేవాడు కదా మరి. అవును. ఎందుకు చేయలేదు? ఊరుకోండి సార్. తప్పు సార్. ఇప్పుడు రాజ్ నన్ను తప్పు చూపిస్తున్నాడు, వీళ్ళందరూ తప్పు చూపిస్తున్నారని లేనిపోని నింద నేను వేయాల్సిన అవసరం లేదు సార్. ఓకే. రాజుకి కూడా ఈ అలవాటు ఇదేమీ లేదు. హ్మ్. రాజు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడు కాదు సార్ ఇదంతా. అవునా? యాహ్! రైట్. సరే ఒకసారి మంచి మంచి ఇంటర్వ్యూలోకి వెళ్దాం కాసేపు. ఆ! అసలు ఎప్పుడు మొదలైంది రాజ్ తరుణ్ మీ లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? 2008 సార్. ఫేస్‌బుక్ అండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇట్లనే. సో, అచ్చచ్చా! వైజాగ్ ఎళ్ళాం. ఓకే. వైజాగ్‌లో పరిచయం అయ్యాం 2008. ఫస్ట్ నన్ను సినిమాకి తీసుకెళ్ళిన సినిమా కూడా 'డర్టీ పిక్చర్' సార్. ఇప్పుడు అతనేదో 2014 అంటున్నాడు కానీ అచ్చా! ఐ థింక్ 2008 ఆర్ 9 ఆ టైంలో అప్పుడు అనుకుంటా సార్. ఓకే. ఆ టైంలో మేము చిన్న పిల్లలం, 19, 20 ఏజ్ అచ్చా! అప్పుడు. ఓకే. ఐ లవ్ యూ చెప్పాడు. ఓకే చెప్పాను. పెళ్లి చేసుకుంటావా అన్నాడు. హ్మ్. ఓకే చెప్పాను. అప్పటి నుంచి కలిసి ఉన్నాం సార్. 2010 నుంచి కొంచెం ఇంటెన్స్‌గా ఉంది. ఓకే. గొడవ పడుతున్నా మళ్ళీ నార్మల్ అవ్వడం అలా అంతా ఉంది. హుహు. 2011 అతనేమో హైదరాబాద్ అలా రావడం. 12 ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్ డైరెక్టర్ రైటింగ్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయ్యాడు. అప్పటికి ఓకే. హీరోగా కూడా రాలేదు అతను. ఓకే. ఆహ్, అలా ఆ మూవీకి ఆడిషన్స్‌కి అతనే చేస్తూ హ్మ్. తనకి హీరోగా అవకాశం వచ్చింది సార్. 2013లో ఏమో ఎప్పుడో రిలీజ్ అయింది అతని మూవీ. హ్మ్. డిసెంబర్ అప్పుడు. 2014లో పెళ్లి చేసుకున్నాం సార్. గుడిలో ఇద్దరమే చేసుకున్నాం. అండ్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ కాస్ట్ ఫీలింగ్ సార్. మాది చౌదరీస్. తెలిసే ఉంటుంది ఇంక చౌదరీస్‌లో కొంచెం ఈజీగా ఒప్పుకోరు కదా సార్. అందులో బ్రాహ్మిన్ వీళ్ళు. సో, చేసుకున్నాక చెప్పేద్దాము అన్న దగ్గర చేసుకున్నాక చెప్పాం సార్. అంటే కాదు. అంటే పెళ్ళంటే కనీసం ఫ్రెండ్స్ అన్న ఉంటారు. లేదు మీకు సార్, ఫ్రెండ్స్ కూడా ఒప్పుకోరు లేరా? ఇంట్లో అన్న దగ్గరే ఉన్నాము. సార్ ఆ ఏజ్ ఇప్పటికి 11 ఇయర్స్ సార్. ఆ! ఓకే. అంత మెచ్యూరిటీ సో, కూడా 19 ఇయర్స్ అప్పుడు చేసుకున్నారా? 20 ఇయర్స్ అప్పుడు చేసుకున్నారా పెళ్లి? మేము ఇప్పుడు చేసుకుని 11 ఇయర్స్ సార్. 2014 ఓకే. మే 11థ్ చేసుకున్నాం హ్మ్. సార్. మరి సహజీవనం అంటున్నారు కదా! లేదు పెళ్లి సార్, పెళ్ళే చేసుకున్నాం. నా మెడలో తాళి కట్టిన తర్వాతే మేమిద్దరం ఒక గదిలో, ఒక ఇంట్లో ఉన్నాం. అప్పటి ఓకే. వరకు పక్క పక్కన ఫ్లాట్స్‌లో ఉన్నాం సార్. తాళి కట్టిన ఫోటో అన్న ఉందా? అంటే అట్‌లీస్ట్ సెల్ఫీ దిగాం గదా! ఆ! అవే ఉన్నాయి. అందులో తాళి ఉందా? పసుపు తాడు ఉంటుంది సార్. ఉంటుందా? ఉంటుంది. ఓకే. అండ్ పసుపు తాడు కట్టిన 15, 20 డేస్‌కి రాజ్ తరుణ్ ఫస్ట్ రెమ్యునరేషన్ డబ్బులతోనే నాకు, ఐ మీన్ సెకండ్ రెమ్యునరేషన్ డబ్బులతోనే నాకు గోల్డ్ దాన్నేమంటారు సార్, మంగళసూత్రం కొనిచ్చాడు. మంగళసూత్రం. ఆ! ఓకే. తర్వాత నా ఆహ్,
నలుపుసలు కూడా మరి రాజు కొనిచ్చాడు. అలా వాటి బిల్స్ అన్నీ ఉన్నాయి. మరి రాజుతో పెళ్లి కాకపోతే నాకు ఎందుకు తాళిబొట్టు కొనిస్తాడు సార్? అంటే ఇంకెవరినో చేసుకుంటే మరి అతని ఇంట్లో ఉంటున్నానా నేను? ఓకే. మరి మస్తాన్ అతను కూడా 2023 కదా సార్ వచ్చింది. అవును, మరి 9 ఏళ్ళు ఎవరితో ఉన్నాను మరి నేను? పెళ్లి చేసుకున్నాడు సార్, అది నిజం. దాని మీదే చింటూతో ఫైట్ ఉన్నారా చేస్తున్నాను. మధ్యలో? లేదు సార్, చింటూతో నేను షార్ట్ ఫిల్మ్ చేశాను 2014లో, ఒక 3-4 డేస్ వర్కింగ్ డేస్ సార్. మళ్ళీ ఈ 7 ఇయర్స్ మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, కలవలేదు, టచ్ కూడా లేదు. ఓకే. 2020 లాక్డౌన్ తర్వాత ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు టచ్ లోకి వస్తారు కదా, అలా టచ్ లోకి వచ్చిన మనిషి అంతే. టచ్ లోకి వచ్చాడు. అప్పటికి తన వైఫ్ ప్రెగ్నెంట్ అది ఉంటే మా ఇంట్లో తను పెళ్ళైంది తను పెళ్ళైంది సార్. వాళ్ళ వైఫ్ ని మా ఇంట్లో ఒక మేము ఫ్లాట్ తీసుకోవాలి, తను హాస్టల్లో అలా ఉండలేదు, మీ ఇంట్లో ఉండొచ్చా అంటే వాళ్ళ వైఫ్ ని మా ఇంట్లో పెట్టాడు. సో నేను వాళ్ళ వైఫ్ మా ఇంట్లో ఉన్నాం. మరి వాళ్ళ వైఫ్ ఉంటే మరి చింటూ ఏంటి సార్? అది చాలా తప్పు. యా, నేను మీకు ఫోటో చూపిస్తాను. అనవసరంగా చింటూరు లాగారా మధ్యలో? అంటే సార్ బేసిక్ గా ఈ ప్రభాకర్ రెడ్డి గొడవ విషయంలో చింటూకి ఏదో ఇష్యూ ఉంది సార్. అందులో మస్తాన్ సాయి సమ్ ఏదో మనీ ఇస్తానని చింటూని మోసం చేశాడు. అచ్చా. సో ఈ మాకు ఇంత జరుగుతున్న గొడవలో నాకు ఫ్రెండ్ అయిన లావణ్యని కూడా నేను మోసం చేసి, నీతో ఉన్నాను కదా సాయి, అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడో మరి లేదో తెలియదు, బట్ ఇన్ ద ఎండ్ నువ్వు నన్ను డిచ్ చేసావు అన్న దగ్గర చింటూకు ఒక రకమైన కోపం మస్తాన్ పైన, నాకు ఒక రకమైన కోపం. మేమిద్దరం మస్తాన్ని ఉడికించడానికి మాట్లాడిన కాల్ అండి. వాళ్ళ వైఫ్ అక్కడే ఉంది. మేము మాట్లాడిన కాల్ వెంటనే చింటూ మస్తాన్కి ఫార్వర్డ్ చేశాడు ఆ కాల్. ఇప్పుడు బయటకు వచ్చిన కాల్ కూడా మళ్ళీ మస్తాన్ నుంచి అలా వచ్చిన కాలే అండి. మాదేదో ప్రైవేట్ గా మేము మాట్లాడుకుంటే హిడెన్ గా వచ్చింది అయితే కాదు. ఉడికించడానికి మాట్లాడింది. మంచం కోళ్ళు మాట్లాడడానికి బాలకృష్ణ సార్ సినిమా ఏంటి నాకు అర్థం కాదు. అది కూడా అంటే మళ్ళీ 10 years బ్యాక్ అంట. ఏంటి అదంతా? మరి చింటూ మంచం కోళ్ళు ఎరగొడితే మరి రాజ్ తరుణ్ ఏమి ఎరగొట్టాలి? అంతే ఇంకా. బట్ దాని ముందు కాల్ దాని తర్వాత కాల్ కూడా మాట్లాడుకున్నాం మేము, ఉన్నాయి కాబట్టి మేము ప్రూవ్ చేసుకోగలం సార్. అంతే. ఇది లాస్ట్ ఇయర్ దివాళీకి సార్ మా తమ్ముడు రాజ్, నేను, చింటూ వాళ్ళ వైఫ్. యా, తను ప్రెగ్నెంట్ ఉంది అప్పుడు. యా. సో చింటూతో హెల్దీ రిలేషన్ సార్ ఎప్పటి నుంచో సార్. ఇప్పుడు ఉన్న దీంట్లో కూడా ఏది ప్రాబ్లం వచ్చినా చింటూ అని కాల్ చేసే అంత ఇది. బాయ్ ఫ్రెండ్ కాదు సార్, బాయ్ ఫ్రెండ్ కాదు సార్. బాయ్ ఫ్రెండ్ అలా అయితే ఎలా ఉండగలుగుతాం సార్? హెల్దీ నేచర్ కూడా ఇది రాదు. అంత ఓపెన్ కల్చర్ లో కూడా నేనైతే లేను సార్. నాకు ఫ్రెండ్ వాడు. ఇంకా నాకు ఎలా అంటే, నాకు కూతురు ఉంది, చిన్న కూతురు ఆవిడైతే పెద్ద కూతురు నేను, అలా పోల్చే మనిషి. అది ఇంకా ఇప్పుడు మేము మాట్లాడుకున్న మాటలోనే అది అనుకుంటే తప్పు సార్. మాటలో మేము మాట్లాడుకున్నాం. నేను ఇంకెవడో అన్నోన్ పర్సన్ తో మాట్లాడి వీడిని ఉడికించడం కంటే నేను నాకు తెలిసిన నా ఫ్రెండ్ తో మాట్లాడుకుని నేను ఉడికిస్తాను. అందులో ఇద్దరికి పగున్నం వస్తాను. అప్పుడు మాకు ఇంటెన్స్ గా జరుగుతుంది సార్. అండ్ ఆ కాల్ లాస్ట్ మంత్ మాట్లాడిన కాలే, ఎప్పుడో కాదు. అండ్ ఎక్కువ కాల్స్ కూడా ఉండవు, 1 కాలే ఉంటుంది. ఆ రోజే మాట్లాడాం, ఆ రోజే పంపించాం. సో మస్తాన్ సాయి ఏంటి?